ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 13 నుంచి జరిగే ఈ మహావేడుకకు ప్రపంచ నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం కనీవిని ఎరుగని రీతిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక వసతులు కల్పించారు. ప్రయాగ్రాజ్ విమానాశ్రయ సామర్థ్యాన్ని రెండింతలు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాత మహాకుంభమేళా పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మహాక్రతువు భద్రతకు 2700కు పైగా అధునాతన సీసీటీవీ కెమెరాలను త్రివేణి సంగమ ప్రాంతంలో అమర్చినట్లు అధికారులు తెలిపారు. వాటి నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కృత్రిమ మేధతో పనిచేసే ఈ కెమెరాలు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినా, మంటలు, పొగ ఉనికిని గుర్తించినా వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తాయని తెలిపారు. తద్వారా సమస్యను వెంటనే పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. పటిష్ట భద్రతలో భాగంగా వాహనాలు, భక్తుల గుర్తింపును ధృవీకరించుకున్న తర్వాతే భద్రతా బలగాలు వారిని మహాకుంభమేళా ప్రదేశంలోకి అనుమతిస్తున్నాయి. మహాకుంభమేళా సందర్భంగా రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం పలు జాగ్రత్తలు తీసుకుంది. ప్రయాగ్రాజ్ సహా ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని రైల్వే స్టేషన్లలో చిన్నారులకు పాలు ఇచ్చేందుకు అనువుగా బేబీ ఫీడ్ గదులను ఏర్పాటు చేశారు. జనవరి 10 నుంచి ఈ వసతులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లో మహాకుంభమేళాకు సంబంధించిన సమాచారం తెలిపేలా హోర్డింగ్లను అమర్చారు. వేగవంతమైన సేవలు అందించేందుకు కౌంటర్ల సంఖ్య పెంచారు. భక్తుల రద్దీని తట్టుకునేలా ప్రయాగ్రాజ్ విమానాశ్రయాన్ని అధికారులు తీర్చిదిద్దారు. విమానాశ్రయంలో ఎక్కువ విమానాలను నిలిపేందుకు అనువుగా పార్కింగ్ బేస్లను పెంచినట్లు తెలిపారు. గతంలో 4 పార్కింగ్ బేస్లు ఉండగా ప్రస్తుతం 7కు పెంచినట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించడానికి చెక్-ఇన్ కౌంటర్ల సంఖ్యను 18 నుంచి 30కి పెంచినట్లు వెల్లడించారు. గంటకు 350 మంది ప్రయాణించేలా రూపొందిన విమానాశ్రయ సామర్థ్యాన్ని 850 ప్రయాణికులకు పెంచినట్లు పేర్కొన్నారు. అఖాడాల సభ్యులు ప్రయాణించే మార్గాలను పోలీసు ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. ఆయా మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జనవరి 13న ప్రారంభం కానున్న మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ వేడుకకు ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.